రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి తమిళనాడు రాజకీయాలలో ఒక రసకందాయంలో పడిన తర్వాత మరి మొత్తానికి సుఖాంతం కార్డు పడబోతుంది అక్కడ. సో మరి ఉత్కంఠకు తెరపడబోతుంది. మరి విజయ్‌కు వీసీకే పార్టీ తమ పూర్తి మద్దతును తెలియజేస్తున్నట్లుగా మరి సమాచారం అందుతోంది. మరి తమిళనాడు రాజకీయ అనిశ్చితికి ఒక తెరపడింది అనుకోవచ్చు. సో అదేవిధంగా మరి మద్దతుతోటి అంటే వీసీకే పార్టీ ఇచ్చిన 2 సీట్లతోటి ఇప్పుడు 118 అంటే మ్యాజిక్ ఫిగర్. ఇదే కరెక్ట్‌గా ఈ మ్యాజిక్ ఫిగర్ పొందడానికే మరి విజయ్ పోలింగ్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి మరి ఈ రోజు వరకు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఎక్కని మెట్టు లేదు, అదే దిగని మెట్టు లేదు. సో అదేవిధంగా ఆయా పార్టీలకు వెళ్ళడం, ఆయా పార్టీల దగ్గరికి వెళ్ళి సో మీ మద్దతును మాకు ఇవ్వండి అంటూ కూడా ఆయన ఎంతో బ్రతిమలాడిన పరిస్థితి. అయితే ఒకానొక సందర్భంలో కూడా రాజకీయం అనేది ఇక్కడ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయంగా కొనసాగింది. మరి మా ఇంటికొస్తే మాకేమిస్తారు, మీ ఇంటికొస్తే మాకేమిస్తారు అంటే 2 ప్రక్కల కూడా మరి లబ్ధి పొందేలాగా ఆయా పార్టీలు కూడా వ్యవహరించాయన్న క్రమం మనకు తెరపైకి వచ్చింది. సో మొత్తం మీద 118కి విజయ్ బలం ఇక్కడ చేకూరింది. సో మొత్తానికి ఇక్కడ శుభం కార్డు పడబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎప్పుడెప్పుడు అనుకున్న మరి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం మరికొద్ది గంటల్లోనే అంటూ కూడా మరి అక్కడ కొనసాగుతున్న ప్రచారం. డీటెయిల్ చూసినట్లయితే ఎట్టకేలకు తమిళనాడు కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. ట్విస్టుల మీద ట్విస్టులు, ఎన్నో ట్విస్టులు చూడటం జరిగింది. మనం ప్రసారంలో కూడా ఆ ట్విస్టులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అన్న క్రమం కూడా మనం ఇచ్చిన పరిస్థితి. సో మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా అంటే కరెక్ట్‌గా చూసినట్లయితే 5 రోజులుగా ఈ యొక్క సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సో మరి ఆ రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉందో మరి దానికి ఒక ఫుల్ స్టాప్ పడిందని కూడా మనం క్లియర్ కట్‌గా చెప్పుకునే పరిస్థితి. వీసీకే పార్టీకి సంబంధించిన 2 సీట్లు కూడా ఇప్పుడు మద్దతు పలికే క్రమంలో 116 సీట్లు మరి వారికి వచ్చిన తర్వాత మరి ఇంకొక 2 సీట్లు కూడా కలవడం ఒక 118 దీనికి సంబంధించి అంటే 118 మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకోవడం మనకి ఇక్కడ తెలిసిన పరిస్థితి. సో అదేవిధంగా మద్దతు తెలుపుతూ వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఈ మేరకు ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లేఖను తీసుకొని మరి ముఖ్యమంత్రి అంటే కాబోయే ముఖ్యమంత్రి మరి అక్కడ విజయ్ ఈ మద్దతు లేఖను తీసుకొని గవర్నర్ మరి అర్లేకర్ గారిను కలవడం కూడా మరికొద్ది నిమిషాల్లో కూడా జరగనుంది. సో మద్దతు లేఖలు వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. టీవీకే పార్టీ తమ మరి సీఎంగా ఆ పోస్టుకు సంబంధించిన మరి ఇంకేమేమి లాంఛనప్రాయమైన కార్యక్రమాలు ఉన్నాయో లాంఛనాలను పూర్తి చేసేందుకు ఇంకా దాని మీద దృష్టి పెట్టినట్లుగా విజయ్ తెలుస్తోంది. సో మొత్తానికి టీవీకే నేత మరి ఈ మేరకు టీవీకే నేత అధవ్ అర్జునకు ఆయన అంటే తిరుమావళవన్ ఒక లేఖ కూడా అందజేసినట్లుగా ఉంది. ఆ లేఖ మరికొద్ది నిమిషాల్లో మరి విజయ్ పార్టీ ఆఫీసులో కలిసి అదేవిధంగా విజయ్ చేతిలో పెట్టినట్లుంది. విజయ్ చేతిలో పెట్టనున్న పరిస్థితి. సో దీంతో విజయ్ బలం 118 చేరుకుంది. ఇక వీసీకే మద్దతుతో టీవీకే బలం పూర్తిగా ఇక తిరుగులేని రాజకీయ శక్తిగా మరి మ్యాజిక్ ఫిగర్ కూడా సాధించింది అని చెప్పుకోవచ్చు. అయితే మద్దతు లేఖను గవర్నర్కు ఇంక అందజేసిన తర్వాత ఇక లాంఛనప్రాయంగా మిగతా కార్యక్రమాలను కూడా వాళ్ళు శ్రీకారం చుడతారు. మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం అయితే సుగమం అయ్యింది. సో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తే ఇక విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మరి ఆహ్వానించవచ్చు. అంటే విజయ్ మేమంతా సిద్ధంగా ఉన్నామండి, మా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ప్లీజ్ ఏర్పాటు చేయండి అంటూ కూడా ఈయన ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించాల్సి ఉంటుంది. అన్నీ చూసుకున్న తర్వాత మద్దతు లేఖలన్నీ కూడా ఇక సంతృప్తికరంగా ఉన్నాయి అనుకున్న క్రమంలో ఆయనకి మరి ఈ మేరకు ఒక ఓకే అని చెప్పేసి ఒక పత్రాన్ని కూడా ఇస్తారు. ఇక ఆ పత్రాన్ని దగ్గర పెట్టుకొని సో ఈయన కార్యక్రమాలను చేసుకోవడం, అదేవిధంగా సీఎం ప్రమాణ స్వీకారానికి కావాల్సిన మరి ఆ యొక్క కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడతారు అంటూ కూడా తెలిసి వస్తుంది. అదే ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రమే గవర్నర్ అర్లేకర్ కేరళం వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారం ఈ రాత్రికే ఉండవచ్చు అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి ఈ ఊహాగానాలు కూడా తెరపడుతుందా? ఈ రాత్రికే ఒకవేళ విజయ్ సీఎం పీఠాన్ని ఆయన అధిరోహించే అవకాశం ఉందా? మరి తన ప్రభుత్వాన్ని ఈరోజే మరి ఒక ముహూర్తంలో ఈ రాత్రికే మరి షురూ చేయబోతున్నారా అంటూ కూడా. అయితే ఇదే నేపథ్యంలో మళ్ళీ పరిస్థితులు చేజారక ముందే అంటే ఇంతవరకు 5 రోజుల నుంచి కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఈ పరిస్థితులు దిగజారి పరిస్థితులు అంటే ఏమాత్రం దిగజారనీయకుండా మరి విజయ్ దీని మీద దృష్టి కేంద్రీకరించి సో అందరి దగ్గరికి వెళ్ళడం అన్ని పార్టీ అంటే మరి ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు అదేవిధంగా మరి చిన్న పార్టీలు వీళ్ళని కూడా కలవడం జరుగుతుంది. మొత్తం మీద మద్దతు కూడగట్టుకున్నారు కాబట్టి ఇక మిగతా పరిస్థితులు కూడా చేజారక ముందే మరి ప్రమాణ స్వీకారం చేస్తారా? మరి కేరళ మరి ఆయన దగ్గరికి వెళ్ళారు అన్న క్రమంలో మరి అర్లేకర్ని మళ్ళీ వెనక్కి పిలుస్తారా? మరి ఏం జరగనుందన్నదాన్ని కూడా మరికొద్ది గంటల్లో కూడా మనకు తెలియనున్న పరిస్థితి. సోమవారం వెలువడిన ఫలితాలలో కూడా
విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లను మాత్రమే సాధించింది. అయితే మరి అంటే మనం అనుకున్న ఉదాహరణ ఇదే. ఏంటంటే సముద్రమంతా నీరున్నా కూడా గుక్కెడు దాహం తీర్చడానికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి. సంతృప్తిగా మరి సముద్రం అంత నీటిని కూడా ఒక నదిలాగా త్రాగేందుకు వీలు పడేలాగా మరి అక్కడ తీర్చిదిద్దుకున్నాడు విజయ్. అంటే గెలవడం అంతా ఒక ఎత్తు, అంతకుముందు ప్రచారం చేయడం మరొక ఎత్తు, అంతకుముందు కూడా ప్రహసనాన్ని తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించడం ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఈ యొక్క మద్దతు చేకూర్చుకోవడం, మద్దతుని ఆయన సమీకరించుకోవడం కూడా ఇదంతా కూడా మరి పెద్ద ఎత్తుగా మారిన పరిస్థితి. మొత్తం మీద అక్కడికి సక్సెస్ అయ్యారు. కానీ పూర్తి మ్యాజిక్ ఫిగర్ వస్తేనే మరి ప్రభుత్వ ఏర్పాటుకి మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను, అవి చూసుకొని రండి అంటూ కూడా గతంలో గవర్నర్ అర్లేకర్ చెప్పిన పరిస్థితి. దాదాపు ఇప్పటికి 3 సార్లు మరి లోక్ భవన్‌కి సంబంధించిన ఆ యొక్క మెట్లను ఎక్కడం, దిగడం చేసిన పరిస్థితి. వామపక్షాలు మద్దతు ఇవ్వడంతోటి 116కు చేరుకున్న ఆ పరిస్థితి. మరి ఇప్పుడు వీసీకే తన మద్దతు లేఖను కూడా ఇస్తుంది కాబట్టి 118కి చేరుకుంది. ఇక తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం. దీంతో మ్యాజిక్ ఫిగర్‌తో విజయం చేరుకునడంతోటి రాజకీయ అనిశ్చితి కూడా ఇక్కడ తగ్గిపోయే అవకాశం ఉందంటూ కూడా తెలిసొస్తుంది. మొత్తం మీద మరి వీసీకే పార్టీకి సంబంధించి మరీ ముఖ్యంగా మరి వీసీకే ఒక డిప్యూటీ సీఎం పోస్టు, అదేవిధంగా ఒక మంత్రి పోస్టు, అదేవిధంగా వీసీకే పార్టీ చీఫ్ అండ్ అధ్యక్షుడు మరి తిరుమావళవన్ మరి ఆయన కూడా మద్దతు అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటూ కూడా మొత్తం మీద 3 డిమాండ్లను పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మరికొద్ది గంటల్లో మరి ఈరోజు రాత్రికి ఒకవేళ మళ్ళీ పదవీ స్వీకారం సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరి ఈ ఉత్సవం జరగనుందా? మరి ఎంతోమంది అభిమానులు ఎప్పుడని ఎదురు చూస్తూ మరి దాదాపుగా 5.5 రోజులు గడుస్తున్న ఈ క్రమంలో మరి ఈ రోజు రాత్రే మరి ఆ ముహూర్తం కూడా ఫిక్స్ కానుందా? మొత్తానికి ఏం జరగనుందో మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్‌తో దుర్గా.